Day 3 Dubai tour ki welcome. Habibi, come to Dubai. ఈ చిన్న హైలైట్స్ తోనే మీకు అర్థమైందొచ్చు మా డే ఎలా ఉండబోతుందో. సో ముందుగా 6 o'clock కి మేము బర్దుబాయ్లో మా హోటల్ దగ్గరలో ఉన్న ఒక జిమ్ జాయిన్ అయ్యాము. 10 dirhams పర్ డే పే చేసాము. అలా 4 days కి పే చేసి జిమ్ జాయిన్ అయ్యాము. బర్దుబాయ్ ఎలా ఉంటుందంటే ఈక్వల్ టు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగానే మనము ఎక్కడ దుబాయ్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. అంత లోకల్ పీపుల్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఎవ్రీథింగ్ మనకు అవైలబుల్లో ఉంటుంది. దుబాయ్కి వచ్చినప్పుడు బర్దుబాయ్లో స్టే చేయడం చాలా అడ్వాంటేజ్ బడ్జెట్లో దుబాయ్ ప్లాన్ చేసే వాళ్ళకి. జిమ్ తర్వాత దుబాయ్ రోడ్ల మీద అలా కొంచెం వాకింగ్ చేసాము. మొత్తం దుబాయ్ అంతా నడుచుకుంటా కూడా ఎక్స్ప్లోర్ చేసాము. November 1st and 2nd week ఈజ్ ద బెస్ట్ టైం టు విజిట్ దుబాయ్ అండి. ఈ టైంలో మనం ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టయితే మనకి ఎండ్ అనేది కొంచెం బేరబుల్గా ఉంటుంది. మేమైతే 6 నుంచి 8:30 వరకు దుబాయ్ స్ట్రీట్స్ అన్ని వాకింగ్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసాము. తర్వాత హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక 3rd డే రియల్ యాక్టివిటీస్కి బయలుదేరాము మెట్రోలో. సో మెట్రో కార్డ్ తీసుకున్నామండి. మనకి మెట్రో కార్డ్ 50 dirhamsకి వస్తుంది, కొంచెం బ్యాలెన్స్ వస్తుంది. తర్వాత మనం ఆ మెట్రో కార్డ్ యూజ్ చేసినాక మనం రిటర్న్ ఇస్తే మనకు ఆ డబ్బులు కూడా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెట్రో కార్డ్ ఈజ్ ద బెస్ట్. ది బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉంది దుబాయ్లో అంటే అది మెట్రో అండి. అక్కడ ఉన్న రూట్ మ్యాప్ని చూస్తూ మన డెస్టినేషన్ని ఈజీగా సేఫ్గా మనము రీచ్ కావచ్చు. المحطة القادمة هي المركز التجاري العالمي. The next station is Emirates Towers. అట్ లాస్ట్ మేము దుబాయ్ మాల్ రీచ్ అయ్యాము మెట్రోలో వితిన్ 15 minutes. మా 3rd డే యాక్టివిటీ వచ్చేసి దుబాయ్ మాల్, దుబాయ్ అక్వేరియం, ఇంకా బుర్జ్ ఖలీఫా. సో అరౌండ్ 11 o'clockకి మేము అక్కడ రీచ్ అయ్యాము. మెట్రోలో ట్రావెల్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా దుబాయ్ మాల్లోకే మనకి స్టేషన్ ఉంటుంది. దుబాయ్ మాల్లో దిగి దుబాయ్ మాల్ స్టేషన్ దిగి దుబాయ్ మాల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దుబాయ్ మాల్ అనేది చాలా పెద్దది, చాలా నడవాల్సింది ఉంటుంది. సో మనం ప్రిపేర్ కావాలి నడవడానికి. ఇంకోటి దుబాయ్ మాల్లో ఎవ్రీథింగ్ ఎక్స్పెన్సివ్. సో వాటర్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఎవరికైతే దుబాయ్ మాల్లో షాపింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి పండుగనే పండుగ. దుబాయ్ మాల్లో ఎంటర్ అవుతుంటే మేము షాక్ అయిపోయాం. మొత్తం పాష్ అండి, ఎక్కడ చూసినా ఫారినర్సే, ఒక్క లోకల్ దుబాయ్ పీపుల్ అక్కడ షేక్ కానీ కనిపించలేదు. దుబాయ్కి వచ్చామా లండన్కి వచ్చామా అనే థాట్లో ఉండిపోయాం మేము. దుబాయ్ మాల్ లోపల సినారియోతో దీని అమ్మ వరల్డ్ క్లాస్లో ఉన్న టాప్ మోస్ట్ బ్రాండ్ ప్రోడక్ట్ షోరూమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. మనం చూడలేక అంటే మన కళ్ళు సరిపోవు, అంత పెద్దది దుబాయ్ మాల్. ఎంత పెద్దది అంటే 1 week మొత్తం చూసినా మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేము, కంప్లీట్గా చూడలేము, అంత పెద్దది. సో మేము వితిన్ ఒక 2 to 3 hours 4 hours మ్యాక్సిమం దుబాయ్ మాల్ తిరిగి అక్కడక్కడ కూర్చుంటూ, ఎందుకంటే చాలా అలసిపోయాం దుబాయ్ మాల్ తిరగలేక. ఎక్స్కలేటర్స్ ఉన్నప్పటికీ ఎన్ని ఫ్లోర్స్ ఎక్కి దిగినప్పటికీ కూడా మాకు చాలా అలసొచ్చింది. తర్వాత మేము స్లోలీగా అక్వేరియం సైడ్కి బయలుదేరాము. దుబాయ్ మాల్లో ఇంకొకటి మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అక్వేరియం అండర్ వాటర్ జూ అండి. దీన్ని నేను కాంబోగా బుక్ చేశాను. అండర్ వాటర్ జూ కమ్ బుర్జ్ ఖలీఫా 309 AEDలో హైదరాబాద్ నుంచే. సో మనం బయట నుంచి కూడా ఈ అక్వేరియంని చూడవచ్చు, ఇంకా లోపలికి వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
అండర్ వాటర్ జూ ఎక్వేరియం చాలా పెద్దది. దీంట్లో మనం షార్క్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చూడొచ్చు. ప్రాబబ్లీ చిన్నపిల్లలకైతే చాలా అట్రాక్టివ్ ప్లేస్ అనుకోవచ్చు. సో ఓకే, మేము కూడా ప్యాకేజ్లో వచ్చింది కాబట్టి మేము కూడా చూసి కొంచెం ఎంజాయ్ చేసాము. Baby shark, do 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 do. Baby shark, do 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 do. Aryan shark, do do do. Aryan shark, mama shark, do 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 do. నెక్స్ట్ టైం మేము ఈ దుబాయ్కి వచ్చినప్పుడు ఫ్యామిలీతోని ఈ అక్వేరియాన్ని మా ఆర్యన్కి చూపించాలనుకున్నాము. సో మేము మా ఆర్యన్ని, మా ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాము. మేము కంపల్సరీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఫ్యామిలీని మొత్తం తీసుకురావాలి అనే ఒక కోరిక మాకు కలిగింది. ఫుల్ టు కలర్ఫుల్ అక్వేరియం ఉండే, మొత్తం బ్లూ కలర్లో బ్లూ స్కై లాగా అనిపించింది. ఫొటోస్ వీడియో దిగినాక మేము అండర్ వాటర్ జూకి వెళ్ళాము. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఫిషెస్ని చూడొచ్చు. తర్వాత ఒక అండర్ వాటర్ కెనాల్ అనేది ఒకటి వస్తాయి. దాంట్లో మనం డైరెక్ట్గా దిగి ఫిషెస్కి ఫీడ్ చేసే మనకి ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం టికెట్ దానికి సెపరేట్ ఉంటుంది. ఇంకా లోపల ఒక షిప్ ఉంటుంది, దాంట్లో ఎక్కి మనము వాటర్లో వెళ్తూ ఫిషెస్ని దగ్గరగా చూసే ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇంకా దుబాయ్ అక్వేరియం వాటర్ ఫ్లో చూసినాక మా బాడీలో కూడా వాటర్ ఫ్లో అయింది. అంటే మేము సూసుకి వెళ్ళాలనుకున్నాము. ఇందాక చెప్పినట్టు దుబాయ్లో వాష్రూమ్ కూడా ఫుల్ క్లాస్గా సూపర్ పాష్గా ఉండే. ఎంట్రీ చూడండి అదిరిపోయింది, లైక్ పబ్ ఎంట్రీ లాగా ఉండే వాష్రూమ్ ఇది. మేము వాష్రూమ్లో కూడా ఫోటోలు దిగాము, చాలా నవ్వుకున్నాము. వాష్రూమ్లో కూడా ఫోటోలు దిగుతున్నాము, కాకపోతే అంత సూపర్గా వాష్రూమ్ ఉండేయండి. తిరిగి అరౌండ్ 2:30 అయిందండి. చాలా అలసిపోయాము. ఇంకా ఇంపార్టెంట్ లంచ్ టైం అండి. ఒక ఫ్లోర్ అంతా మొత్తం బిల్డింగ్లో ఒక ఫ్లోర్ అంతా హోటల్స్ అండి. లంచ్ చేయడానికి ఎన్ నెంబర్ ఆఫ్ కాంటినెంటల్ ఫుడ్స్ ఉండే, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ అవైలబుల్ ఉండే. సో అక్కడ మనకి కావాల్సిన ఒక బొంబాయి చౌపాటీ అనేది కూడా ఉండే. అక్కడ మేము 100 దినామ్స్కి ఫుడ్ ఆర్డర్ చేసాం. చూడండి ఫుడ్ ఎలా ఉంటుందో. తర్వాత లంచ్ తర్వాత మేము మెల్లగా దుబాయ్ మాల్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. మేము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫోటోజెనిక్ ప్లేస్కి వచ్చాము. అది వచ్చేసి వాటర్ ఫ్లో అండి. ఆర్టిఫిషియల్ వాటర్ పడుతుంటే పైనుంచి మనుషులు డైవ్ చేసినట్టు ఒక సినారియో ఉంటుంది. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతుంటారు. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోటోజెనిక్ సినారియో ప్లేస్ అండి. అక్కడ మేము కూడా వచ్చి ఫోటో దిగడం జరిగింది. దుబాయ్ మాల్ అంటేనే షాపింగ్ అంటేనే దుబాయ్ మాల్. సో అట్లీస్ట్ మనం దుబాయ్ మాల్లో షాపింగ్ చేయనప్పటికీ మంచి ప్లేస్లలో ఫొటోస్ దిగుతూ ఆ మెమొరీ సేవ్ చేసుకోవాలి. మేము కూడా అదే పని చేసాము. విండో షాపింగ్ చేసాము. ఫస్ట్ మంచి ప్లేసెస్ కూడా ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా అట్ ఏ టైం మేము అక్కడ షాపింగ్ కూడా చేసాము. మనం దుబాయ్ మాల్లో మంచిగా చీప్ అండ్ బెస్ట్గా మనం షాపింగ్ చేయాలంటే అది వచ్చేసి గ్యాడ్జెట్స్ కొనాలి. మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి. సో నేను కూడా కొన్నాను, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.
పొద్దున్న 11 o'clock నుంచి స్టార్ట్ చేసి అరౌండ్ 4 o'clock వరకు ఫుల్గా తిరిగాము. చాలా అలసిపోయాం. దుబాయ్ మాల్లో మొత్తం ప్రతి ఒక్క ప్లేస్ని కవర్ చేయడానికి ట్రై చేసాము. తిరిగి అలసిపోయాము. ఇంకా తిరగలేంరా అయ్యా అన్నట్టు వచ్చింది. కాకపోతే అప్పటికి ఒక వండర్ఫుల్ ప్లేస్కి వచ్చాము. అక్కడ రాగానే మా అలసత్తంతా పోయింది. हॉट तेरे मैनर नी छपते तेरे बैनर नी हॉट तेरे मैनर नी छपते तेरे बैनर नी फैशन तू कर दी जिवें काइली जेनर नी मुंडा थकदा नहीं कर करके मुंडा थकदा नहीं कर करके तेरी तारीफा जिकरदा दिला दूं तेनू बुर्ज खलीफा तेनू बुर्ज खलीफा ओ तेनू बुर्ज खलीफा खलीफा तेनू बुर्ज खलीफा ओ तेनू बुर्ज खलीफा तेनू बुर्ज खलीफा ओ तेनू बुर्ज खलीफा तेनू बुर्ज खलीफा ओ तेनू बुर्ज खलीफा तेनू बुर्ज खलीफा तेनू बुर्ज खलीफा ओ तेनू बुर्ज खलीफा तेनू बुर्ज खलीफा तेनू बुर्ज खलीफा तेनू बुर्ज खलीफा ओ तेनू बुर्ज खलीफा तेनू बुर्ज खलीफा వావ్, ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ బుర్జ్ ఖలీఫాని చూడంగానే ఒక్కసారి రీఛార్జ్ అయ్యాము. దుబాయ్ మాల్లో మేము ఎంత 4 hours అలసిపోయామో ఒక్కసారి మేము బయటికి వచ్చి బుర్జ్ ఖలీఫాని చూడంగానే మా అలసట అంతా మాయమైపోయింది. అంత ఎనర్జెటిక్గా మారి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎప్పుడెప్పుడు బుర్జ్ ఖలీఫాలో వెళ్ళి మేము ఎక్స్ప్లోర్ చేస్తామనే కుతూహలం పెరిగిపోయింది. షార్ప్ 4:30కి మాకు విజిటింగ్ టైం ఉండే. మేమైతే అక్కడికి 4కి రీచ్ అయ్యాము. సో మేము లేట్ చేయకుండా తొందరగా 4 o'clockకి క్యూలో నిలబడ్డాము. సో వితిన్ 1 minute మేము పైకి వెళ్ళాము. కాకపోతే లోపల మాకు అరౌండ్ 45 minutes పడింది పైకి వెళ్ళడానికి, అంత క్రౌడ్ ఉండే. సో మండే మేము ప్లాన్ చేసినందుకు ఇదంతా కలిసి వచ్చింది. అదే మేము సాటర్డే సండే చేస్తుంటే తట్టుకోలేకపోతున్నంత క్రౌడ్ ఉంది. మండేనే చాలా మంది క్రౌడ్ ఉందంటే మేము అనుకున్నాము, మేము రియలైజ్ అయినాం సాటర్డే సండే చేయలేదు. ఇది చాలా అంటే మంచి పని చేసాము అని మేము అనుకున్నాము. ఇక్కడ నా ఇన్నర్ ఫీలింగ్ని షేర్ చేసుకుంటున్నాను. మా బ్రదర్ వెంటబడి 1 week లీవ్ అప్లై చేసి ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. సో ఎప్పుడైతే మా బ్రదర్ ఈ బుర్జ్ ఖలీఫా చూసి ఎక్సైటింగ్గా హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఆ క్షణం నేను చాలా సాటిస్ఫై అయ్యాను. నా ట్రిప్ ప్లాన్ని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. మా బ్రదర్ ఎప్పుడైతే ఆ బుర్జ్ ఖలీఫా చూసి ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నా మీరు చూడొచ్చు. ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు. మాటి కమ్ టు దుబాయ్ అబీబీ అని అంటుంటే ఆయన హ్యాపీనెస్కి కారణం నేను అయినందుకు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. Habibi, come to Dubai. అట్లాస్ట్కి మేము బుర్జ్ ఖలీఫాలో ఎంటర్ అయ్యాము. ఇంకా కౌంటర్ పైన అక్కడ టికెట్ ప్రైసింగ్ కూడా మెన్షన్ చేసి ఉన్నది. అంటే ఆన్లైనే కాకుండా మీరు అప్పుడప్పుడే టికెట్ కొనుక్కొని వెళ్ళే ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే మనం రిస్క్ లేకుండా క్రౌడ్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ బుకింగ్ చేయడం బెటర్. మనం బుర్జ్ ఖలీఫా ఎంటర్ అయినాక లిఫ్ట్ వరకు వెళ్ళే దారిలో బుర్జ్ ఖలీఫా ఎలా కట్టారు అనే కన్స్ట్రక్షన్ హిస్టరీ అనేది మనకు స్క్రీన్ రూపంలో చూపిస్తారు. అది చూస్తూ మనము లిఫ్ట్ వరకు వెళ్తాము. ఇంకా అట్ లాస్ట్కి మేము లిఫ్ట్ దగ్గరికి చేరుకున్నాము. సో అక్కడ క్రౌడ్ చూడొచ్చు మీరు. 3 lifts ఉంటాయి. సో మనం లైన్లో నిల్చోవాలి. సో మా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో వితిన్ 1 minute మీరు స్క్రీన్ పైన చూడొచ్చు మనము పైకి టాప్ 124 floorకి వెళ్ళిపోతాము. సో మేమైతే ఫుల్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు అయితే ఆ లిఫ్ట్లో వెళ్తాము అని. ఆ లిఫ్ట్లో వెళ్ళినప్పుడు మా ఫీలింగ్ చూడండి ఎలా ఉంటుందో. లాస్ట్
ఎట్లా అనిపిస్తుంది? వచ్చినావు ఫ్లైట్లో వచ్చినట్టు మరి ఇంత కంజెస్టెడ్ పంపించాడు పైకి. భయం వేస్తుందండి. ఇంకా బుర్జ్ ఖలీఫా 124 ఫ్లోర్కి వచ్చినాక అక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉంది. మండేనే ఇంత క్రౌడ్ ఉంటే సండే సాటర్డే ఎట్లుంటుంది అనేది ఇంకా ఆలోచించుకోవాల్సిందే మనము. ఇక్కడ బుర్జ్ ఖలీఫానే కాదు, నా హెయిర్ స్టైల్ చూసి కూడా షాక్ అయ్యారు ఫారినర్స్. హెయిర్ స్టైలా మజాకా అన్నట్టుండి నా హెయిర్ స్టైల్. అంత ఎత్తు నుంచి ఒక్కసారి ఆ వ్యూ చూసినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానంటే, नाम कमाने गया था चाहिए बे तेरे को दुनिया दुनिया ఒక్కసారి మొత్తం ప్రపంచం చూసినట్టు అనిపించింది నాకైతే. నా శాంసంగ్ S24 అల్ట్రా ఫోన్తో ఈ బుర్జ్ ఖలీఫా 124 ఫ్లోర్ నుంచి ఫొటోస్ వీడియోగ్రఫీ తీసినప్పుడైతే జూమింగ్ అయితే ఎంత సూపర్గా వచ్చిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచి టైంలో ఫోన్ కొనుక్కొని ఈ ట్రిప్కి వచ్చాననే సాటిస్ఫాక్షన్ మిగిలిపోయింది నాకు. బుర్జ్ ఖలీఫా మీద మనం ఎంతసేపు ఉండొచ్చు అనే దానికి ఆన్సర్ ఏంటంటే 2 థింగ్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ 6 o'clock నుంచి 4 o'clock వరకు నాన్ ప్రైమ్ అవర్స్ ఉంటాయి. 4:30 నుంచి అంటే 5 నుంచి 8 o'clock వరకు ప్రైమ్ అవర్స్. అప్పుడు మనకి టికెట్ రేట్ అనేది చాలా ఉంటుంది, చాలా విజిటర్స్ వస్తారు. ఎందుకంటే సన్సెట్ తర్వాత లైటింగ్ ఉంటుంది. ఇంకా పై నుంచి మనము వాటర్ ఫోన్ చూడడానికి అవకాశం ఉంటుంది. సో మేమేం చేసామంటే 4 నుంచి బుక్ చేసుకున్నాము. 4 నుంచి మేము అన్లిమిటెడ్గా 8 o'clock వరకు ఉన్నాము. బుర్జ్ ఖలీఫా మీద టైం స్పెండ్ చేసాం. ఎవరు మనల్ని 4 చేసి వెళ్ళిపో అన్నారు. మనం ఎంతసేపు అన్నా అంతసేపు కూర్చోవచ్చు. సో మేము అక్కడ 4:30కి రీచ్ అయ్యి 4:30 నుంచి 8 o'clock వరకు ఉన్నాము. మేము మార్నింగ్ వ్యూ చూసాము, యాజ్ వెల్ యాజ్ మెల్లమెల్లగా సన్సెట్ చూసాము. తర్వాత నైట్ వ్యూ కూడా చూసాము. తర్వాత అక్కడ వాటర్ షో అనేది కూడా మేము బుర్జ్ ఖలీఫా 124 ఫ్లోర్ నుంచి కూడా చూడడం జరిగింది. శాంసంగ్ S24 అల్ట్రాతోని మనం ఎంత జూమ్ చేసి ఫోటోనైనా వీడియోనైనా క్యాప్చర్ చేయొచ్చో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి అంత పై నుంచి 124 ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ వెహికల్స్ని కవర్ చేసినప్పుడు వీడియో ఎక్సలెంట్ ఉంది కదా. సో ఈ సందర్భంలో మా ఫోన్ని కూడా మేము టెస్ట్ చేసినట్టు అయింది. ఎంత జూమ్ అవుతుంది. ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 అనేది సూపర్ ఫోన్ అని చాలా బాగా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను. మేము చాలా టైం స్పెండ్ చేసాము, ఇట్లాంటి వీడియోస్ ఎన్నో తీసాము. సో మెల్లమెల్లగా సన్సెట్ కూడా అయింది. సన్సెట్ సినారియో కూడా చూడండి, అద్భుతంగా ఉంటుంది. బుర్జ్ ఖలీఫా నుంచి సన్సెట్ చూడడం చాలా అద్భుతం అండి. సో దానికోసము ఫారినర్స్ ఎంతోమంది ప్రైమ్ అవర్స్లో పే చేసి వచ్చి ఇక్కడ ఆ సినారియోని క్యాప్చర్ చేయడం మీరు చూడొచ్చు. మెల్లమెల్లగా నైట్ అవుతున్నప్పుడు లైటింగ్ వేసినప్పుడు సరౌండింగ్లో ఉన్న సిటీ వ్యూ చూడండి ఎలా ఉంటుందో.
మా ఈ ప్యాకేజ్లో కాఫీ ఇంకా డోనట్ కూడా యాడ్ అయి ఉండే కాంప్లిమెంట్గా. సో అది కూడా మేము ఎంజాయ్ చేసాం బుర్జ్ ఖలీఫాలో. ఇంకా అరౌండ్ 7:30కి మేము కిందికి వచ్చేసాము. మార్నింగ్ 11 నుంచి 7:30 వరకు దుబాయ్ మాల్, దుబాయ్ అక్వేరియం, బుర్జ్ ఖలీఫా లాంటి అమేజింగ్ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్స్ చూసినాక ఇప్పుడు వచ్చేసైతే అసలు మాటలు లేవు, చూడాల్సిందే. ఎంత చూసినా ఎంతసేపు చూసినా అక్కడనే ఉండి చూడాలనిపించే మూమెంట్కి వచ్చేసాము. కిందికి వచ్చి అక్కడున్న క్రౌడ్ని, లైటింగ్ని, ఆ సినారీని చూసినాక అబ్బా తర్వాత ఇట్లా పైకి చూసినప్పుడు నాకైతే ఎలా అనిపించిందంటే బుర్జ్ ఖలీఫా అనేది గ్లాస్తో కన్స్ట్రక్షన్ చేయకుండా స్టార్స్తో కన్స్ట్రక్షన్ చేసినట్టు స్పెక్టాక్యులర్స్ అనిపించింది. బుర్జ్ ఖలీఫానే ఒక స్పెక్టాక్యులర్ థింగ్ అంటే ఈ వాటర్ షో ఇంకొక స్పెక్టాక్యులర్ మూమెంట్. సో ఇది మనకి 30 మినిట్స్కి ఒకసారి చూపిస్తుంటారు. సో మనం వెయిట్ చేయవలసింది ఉంటుంది, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. దగ్గరగా ఉండి నిల్చొని చూడడానికి కొంచెం మనకు టైం పడుతుంది, ఎందుకంటే ఆ క్రౌడ్ వెళ్ళిపోయి ఆ షో చూసి ఆ చూసేటోళ్ళు కూడా ఒక 2-3 టైమ్స్ షో చూస్తారు. వాళ్ళు వెళ్ళిపోయాక మనం మంచి మూమెంట్ దగ్గర ఉండి ఆ షోని చూస్తే మనకి ఓవరాల్గా కవర్ అయ్యేటట్టు చూడాలి. అప్పుడే మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, ఇంకా అందంగా ఉంటుంది. మనం ఫొటోస్, వీడియోస్ చాలా అందంగా వస్తాయి. ఈ స్పెక్టాక్యులర్స్ బుర్జ్ ఖలీఫా అండ్ ఫౌంటైన్ షో కోసం ఎంతో మంది వస్తారు. అరౌండ్ 20,000 to 30,000 మెంబర్స్ అక్కడ ఉండే అనుకుంటాం మేము. సో మేము 3 షోస్ వరకు వెయిట్ చేసాము, ఎందుకంటే మేము దగ్గరుండి ఆ షో చూడాలనుకున్నాము. సో చాలా క్రౌడ్ ఉండే. సో మేము 3-4 ప్లేసెస్ కూడా వెతికాము, తిరిగాము. అట్లా ఒక 1.5 hour తిరిగి మేము ఫైనల్లీ ఒక ప్లేస్లో సెటిల్ డౌన్ అయ్యి దగ్గర నుంచి ఈ వీడియోస్ క్యాప్చర్ చేసాము. నా ఈ థర్డ్ డే బుర్జ్ ఖలీఫా వీడియో అనేది చాలా లెంతీగా ఉందండి. యాక్చువల్లీ నేను 30 minutes షోని మొత్తం ఈ వీడియోలో చూపించాలనుకున్నాను. సో పాసిబుల్ అయినంత వరకు ఎడిట్ చేసి, ఎందుకంటే 6 PM నుంచి 11 PM వరకు నేను 1.5 hour వెయిట్ చేసి, చూస్తున్నారుగా వీడియోలో ఇంత క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్ని వెయిట్ చేసి ఆ క్రౌడ్ వెళ్ళిపోయాక దగ్గరగా వెళ్ళి వీడియోస్, ఫొటోస్, ఆ బుర్జ్ ఖలీఫా మొత్తం షో అనేది తీసి మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చూపించాలనుకున్నాను. సో ఎంతైతే అంత షార్ట్ కట్ చేసినప్పటికీ 28 minutes అయింది. సో మొత్తం డీటెయిల్ వీడియో చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో క్రియేట్ చేసి, ఎడిట్ చేసి ఇంత పెద్ద అయినా కూడా నేను సేవ్ చేసుకుంటున్నాను.
ఒక ఫనీ థింగ్ ఏంటంటే ఒక ఫారినర్ నా హెయిర్ స్టైల్ నచ్చి నా టాటూ నచ్చి నాతోని సెల్ఫీ దిగాడు. చాలా ఫనీగా ఉండే. ఆయన నా హెయిర్ స్టైల్ని పామ్ జుమైరా హెయిర్ స్టైల్ వావ్ నైస్ అని చెప్పాడు. కాంప్లిమెంట్గా తీసుకున్నాను. మా బ్యాక్గ్రౌండ్లో బుర్జ్ ఖలీఫా థీమ్స్ చూడండి. డిఫరెంట్ లైటింగ్స్ థీమ్స్తోని బుర్జ్ ఖలీఫాని రీప్రజెంట్ చేస్తుంటారు. లైక్ క్యాండిల్స్, ఒక్కొక్కసారి లైట్ మిషన్స్తోని టైమ్ ట్రావెల్స్ లాగా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. చూస్తుంటే మనకి షాక్ అయిపోతుంటాము. మన లైఫ్లో ఇట్లాంటి ఒక వండర్ఫుల్ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ కావాలి. ఎంత మనీ ఎర్న్ చేసి సేవ్ చేసినా ఇలాంటి వాటి కోసం కంపల్సరీ మనం ఖర్చు పెట్టాలి లైఫ్ టైంలో ఒక్కసారైనా. సో మాకైతే 2 కళ్ళు సరిపోలేదు ఈ షో అంతా చూడడానికి. మా ఫ్యామిలీతో కూడా మళ్ళీ రావాలని కూడా మేము అనుకున్నాము. సో నెక్స్ట్ టైం కూడా మా ఫ్యామిలీతో విజిట్ అవుతాము. సో అంత బ్యూటిఫుల్గా అమేజింగ్గా స్ట్రెస్ ఫ్రీగా ఉండే. అరౌండ్ 11 o'clockకి షో అనేది ఎండ్ అవుతుంది. సో ఎలా ఎండ్ అవుతుందో చూడొచ్చు మీరు. ఈ 3rd డే దుబాయ్ షో అయితే ఎప్పటికీ మా లైఫ్లో మర్చిపోలేము. అలాంటి మెమొరబుల్ డే. సో ఇంకా 2 వీడియోస్ రానున్నాయి. సో అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.